ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా అదే ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తాను. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా! ఈ యొక్క సాయంకాల సమయంలో నన్ను మరోసారి నీ పాదసన్నిధికి వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నేను కుటుంబం అంతా కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా! ముఖ్యంగా ప్రభా మరి యొక్క దినాన్ని ప్రభా మరి నైనా మరి కుమార్ రాజు అన్న విషయంలో మీ పాసానికి వస్తున్నాం ప్రభా. నన్ను బిడ్డని మీ సన్నిధి పిలుచుకున్నారు. నైనా మరి దినాన్ని ప్రభా మరి యొక్క జ్ఞాపకార్థ కూడిక కూడా నైనా మరి జరగటానికి కృపించున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. నైనా మరి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి. విడినాడిన కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా. మరి అన్నలేని లోటును ప్రభా కుటుంబంలో తీర్చమని అడుగుతున్నాను. నైనా మా యొక్క ఈ ఆరాధన ప్రభా మేము ఆదరించి అంతవరకు మీరు హస్తగతం చేసుకోండి. నాయన పాటల్లోనైనా మీరు మహిమ పొందవలసిందిగా అడుగుతున్నాను ప్రభా. మరి సాక్ష్యాల్లోనైనా మీరు ఉండండి. మీరు మా జీవితాల్లో చేసిన కార్యాలను ప్రభా మేము మరి బహిర్గతంగానైనా మేము చెప్పటానికి కృప దయచేయమని అడుగుతున్నాను. తద్వారా ప్రభా అనేక మంది పురుకలు పడడానికి సహాయం దయచేయండి. వాక్య పరిచయం చేస్తున్న సురేష్ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి. మరుగైన మర్మాలు ప్రభా మాకు తెలియపరచమని అడుగుతున్నాను ప్రభా. అదేవిధంగా ఈ యొక్క ఆరాధన ప్రభానైనా ఆది నుంచి అంతం వరకు మరి హస్తగతం చేసుకొని మరోసారి మీ పాదాలు పట్టిన వేడుకొంచు ప్రభు యేసుక్రీస్తునామములో ముఖ్యమైన తడికి వేడుకుంటున్నాను అంతే. ఆమేన్. ఓకే, మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో ప్రవీణ్ అండ్ నిసి రిచ్ బాబు ఉన్నారు. సిరిపాప మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరికీ కూడా మన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిస్సి మరి యూదా రాజు సింహం అనే పాట పాడదామనింది. అందరం కూడా పాడి దేవుని మహిమపరుద్దాం. మీది సిగ్నల్ బాగాలేదు. చిరి మీది వాయిస్ కట్ అవుతుంది. ఓడిపోయేను అన్ని దాటిపోయేను. రుడి ఆయను సమాధి ఖాళీ ఆయను. రుడి ఆయను సమాధి ఖాళీ ఆయను. యోధారాజు తిరిగి లేచెను. మరణించాడు మరణించాడు మరణించాడు. మరణించాడు మరణించాడు మరణించాడు. యోధారాజు
సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యేసు నాడు తెరే మీదే మాట వినిపించట్లేదు అసలు. తిరిగి లేచెను, యేసు ప్రభువే, యేసు ప్రభు. బాగా వినపడట్లేదా? వినపట్లేదు, పాట అసలు రాలేదు కూడా. ఓకే 1 సెకండ్. యాక్చువల్లీ నేను నెట్వర్క్ ఓకే 1 సెకండ్ నేను నెట్వర్క్ మారుస్తాను. మళ్ళీ పాట మళ్ళీ ఫస్ట్ నుంచి పాడిన పెడతాను. ఓకే బా. సెట్టింగ్స్ వెయిట్ బంగారం మనం ఇప్పుడు అది వైఫైలే ఉంది. వైఫై రిచ్ కన్వర్ట్ అయినట్టుంది. ఇప్పుడు కన్వర్ట్ అయినట్టుంది అది. బాగా వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. ఓకే. సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. మళ్ళీ ఫస్ట్ నుంచి పాడాలా? ఓకే. రిచ్ కీబోర్డ్ వాయిస్ వినిపిస్తుందా బా? వినపడదు. రిచ్ యాక్చువల్లీ మాతో పాటు కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు ఇక్కడ. వినపడదు అది మాకు. సో ఓకే బా. ఆయన వాయించమని పర్లేదు. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మళ్ళీ గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, నరక శక్తులన్నీ ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. యూదా రాజసింహం తిరిగి లేచెను, యేసు లేచినని రూఢి ఆయను, సమాధి ఖాళీ ఆయను. యేసు లేచినని రూఢి ఆయను, సమాధి ఖాళీ ఆయను. యూదా రాజసింహం తిరిగి లేచెను, పునరుద్ధానుడంతా మరణించాడు, మరెన్నడు మరణించాడు. పునరుద్ధానుడు ఇంకా మరణించాడు, మరెన్నడు మరణించాడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, మరిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, యేసు త్వరలో రానయున్నాడు, మరలా రానయున్నాడు. యేసు త్వరలో రానయున్నాడు, మరలా రానయున్నాడు. యూదా రాజసింహం యేసు ప్రభువే, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, మృతిని గెలిచి లేచెను.
యూదా రాజసింహం తిరిగి లేచెను. హల్లెలూయా. హల్లెలూయా. గీతం గీతం అని జయ జయ గీతం అని దేవుని పాడి మహిమపరుచుకుందాం. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందులో ముద్ర కావలినిచ్చెను దైవస్తుతిని ముందు. అందు వేసిన ముద్ర కావలినిచ్చెను దైవస్తుతిని ముందు. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడవ వలదు వెల్లుడి గలలియకు. వలదు వలదు ఏడవ వలదు వెల్లుడి గలలియకు. తాను చేసిన విధము తిరిగి లేచెను ప్రకటించుడి. కొట్టిన విధమున జయ గీతం యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మములచి చక్కగా నడుచుడి జయవీరుడి రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. మీరు లేతి ధ్వనించుడి. మీ బేల కాల వాయుములు లేతి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఓకే. మన కిడ్స్ టైం ఇది. ఎవరైనా కిడ్స్ ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. పాటలు పాడడానికి కానీ ఏమైనా బైబిల్ చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. ఓకే. మన మధ్యలో రిచ్ బాబు చెయ్యెత్తాడు. తర్వాత ఈనోకి ఈతన్ కూడా ఉన్నారు మన మధ్యలో. వాళ్ళు కూడా పాట పాడతారు. ఒక్క నిమిషం ఆగు. నేను కూడా ఇస్తాను.
వినిపించట్లేదు. పాపు. ఓకే. Praise the Lord, family. Today we're going to sing a song. My worth is not in what I own, not in the strength of flesh and bone, but in the costly wounds of love at the cross. My worth is not in skill or name, in win or lose, in pride or shame, but in the blood of Christ that flowed at the cross. I rejoice in my Redeemer, greatest treasure, wellspring of my soul. I will trust in Him, no other. My soul is satisfied in Him alone. As summer flowers we fade and die, faint youth and beauty hurry by, but life eternal calls to us at the cross. I will rejoice in my Redeemer. I will not boast in wealth or might, or human wisdom's fleeting light, but I will boast in knowing Christ at the cross. I rejoice in my Redeemer, greatest treasure, wellspring of my soul. I will trust in Him, no other. My soul is satisfied in Him alone. Two wonders here that I confess, my worth and my unworthiness. My value fixed, my ransom paid at the cross. Two wonders here that I confess, my worth and my unworthiness. My value fixed, my ransom paid at the cross. I rejoice in my Redeemer, greatest treasure, wellspring of my soul. I will trust in Him, no other. My soul is satisfied in Him alone. I rejoice in my Redeemer, greatest treasure, wellspring of my soul. I will trust in Him, no other. My soul is satisfied in Him alone. My soul is satisfied in Him alone. My soul is satisfied in Him alone. Thank you, family. వెరీ గుడ్ కీర్తన్, వెల్ డన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ రిచ్ బాబు దగ్గరికి వెళ్దాము. రిచ్ బాబు రెడీయా? Ready, Mama? ఓకే. ఓకే ఓకే పాడము. అది రావట్లేదు, వినిపిస్తలేదు. కీబోర్డ్ వినిపిస్తుందా? Give thanks with a grateful heart. Give thanks with a holy word. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the holy word.
give thanks, because He's given Jesus Christ His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich. Because what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich. Because of what the Lord has done for us. Give thanks. Praise Lord. ఓకే, గుడ్ గుడ్ రిచ్ బాబు, Thank you, Mama. వెరీ గుడ్. ఓకే, ఇంకెవరన్నా ఉన్నారా పిల్లలు? శ్యామ్ బాబు, ఓకే. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు పాట పాడు. మరణ భయము నన్ను వెంటాడదు, సాతాని సంకెళ్ళు తొలగిపోయెను. మరణ భయము నన్ను వెంటాడదు, సాతాని సంకెళ్ళు తొలగిపోయెను. మరణాన్ని జయించిన, శత్రువును ఓడించిన సర్వశక్తిమంతుడైన నా దేవా. మరణాన్ని జయించిన, శత్రువును ఓడించిన సర్వశక్తిమంతుడైన నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా దుర్గం, యుగ యుగములు ఏలువాడవు. నీవు కులుకవయ, నీవు నిదురించవు. ఇశ్రాయేలున్ కాపాడువాడ, నీవు కునుకవయ, నీవు నిదురించవు. ఇశ్రాయేలున్ కాపాడువాడా, కోల్పోయినవన్నీ సమకూర్చువాడా, వ్యాధులన్నీ స్వస్థపరచువాడా. కోల్పోయినవన్నీ సమకూర్చువాడా, వ్యాధులన్నీ స్వస్థపరచువాడా. నీవే నా పరిహారి, నీవే నా జయశాలి, సర్వశక్తిమంతుడైన నా దేవా. నీవే నా పరిహారి, నీవే నా జయశాలి, సర్వశక్తిమంతుడైన నా దేవా. నీ యావే నీవే నా దైవం, తరతరములకు నాకు. యావే నీవే నా దుర్గం, యుగ యుగములు ఏలువాడవు. నీవు కొనుకవయ, నీవు నిదురించవు. ఇశ్రాయేలున్ కాపాడువాడ, నీవు కొనుకవయ, నీవు నిదురించవు. ఇశ్రాయేలున్ కాపాడువాడు. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా దుర్గం, యుగ యుగములు ఏలువాడవు. నీవు కునుకవయ, నీవు నిదురించవు. ఇశ్రాయేలున్ కాపాడువాడ, నీవు కునుకవయ, నీవు నిదురించవు.
వేలున్ కాపాడువాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కవిత కూడా పాట పాడుతుంది. ఓకే కవిత కవిత ఎత్తలేదు అనుకుంటా. చేయి చూపించింది. లేదన్నా పాడట్లేదన్నా. ఓకే అయితే నీకు చేయి చూపించావు కాబట్టి పనిష్మెంట్ నీకు. నీ లెఫ్ట్ హ్యాండ్ చెప్పండి చూపించావు మాకు. అన్నా. బైబిల్ పాట నీదే, బైబిల్ రీడింగ్ కూడా నీదే ఈరోజు. ఓకే KPSC 4:1-31 వరకు. తర్వాత గలీషియన్స్ ఓకే గలషియన్స్. ఓకే ఫోర్త్ చాప్టర్. గలేషియన్స్. ఓకే తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా పాడేవాళ్ళు? పిల్లలు ఎవరు లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే ఈ యొక్క వారంలో మన మధ్యలో అన్షిక బర్త్డే ఉంది. హనీది 7వ తారీఖు 7/4/2026. సో హనీ బర్త్డే విషయంలో మన మధ్యలో మెర్సక్క ప్రేయర్ చేస్తారు. తర్వాత మనం ముందుకు వెళ్దాం. హనీ బర్త్డే గురించి మెర్సక్క ప్రేయర్ చేస్తారు. ఓకే, స్తోత్రం నాయన. ప్రేయర్ చేసుకుందామండి. దేవుని కృపను బట్టి మరొక వారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ వారం అంతా కూడా కాచి కాపాడి మరి మరి యొక్క ఆరాధనలో మనం పాల్పొందటానికి కృప చూపించిన దేవునికి వేలాది వందనాలు. ప్రార్థన చేసుకో. స్తోత్రం, స్తుతి 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 స్తోత్రములు ప్రభువా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి నాయన, ఇదిగో ప్రభువా మా యొక్క తలంపులు, మా ఆలోచనలు సమస్తమును నాయన నీ విరిగి ఉన్న దేవుడు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి ప్రభువా, నీ కృపతో నీ దయతో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ప్రభువా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రభావ మేమందరం కూడా కూడుకుని నేను స్తుతించి మహిమపరచడానికి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. మరి ముఖ్యంగా బిడ్డ నాయన నీని బట్టి నీ పాదం దగ్గర పెట్టుచున్నామయ్యా. బిడ్డన ప్రభావ నాయన ఇదిగో తండ్రి సంవత్సరం అంతా కూడా మీరు కాచి కాపాడి భద్రపరిచారు ప్రభావ. బిడ్డ జీవితంలో నాయన తండ్రి నాయన మరి ప్రభా ఎన్నో మేలు చేసిన దేవుడు నాయన. చదువులో సహాయం చేశారు. ఇదిగో తండ్రి కొంత అస్వస్థత వలన ప్రభా మరి నాయన గతించిన ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మరి నాయన కొంత ప్రభా బిడ్డ అస్వస్థ గురైనప్పుడు నాయన ఇదిగో చదువులో కూడా ఆటంకం కలిగింది. అయినప్పటికీ ప్రభా నీవు నాయన జయమునిచ్చే దేవుడు, నీ కృపనిచ్చే దేవుడు తండ్రి. ఈ సంవత్సరంలో బిడ్డకు నాయన మంచి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి ప్రభా నాయన ఇదిగో తండ్రి మునుపుట్టు కంటే ఎక్కువ నాయన ఆశీర్వాదములు నాయన ఆరోగ్యము సమస్తమును నీవు ఇచ్చే దేవుడు కనుక ప్రభా బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నీవే దర్శించు ప్రభా నాయన ఇదిగో తండ్రి చదవటానికి కావలసిన జ్ఞానము, తెలివి, వివేకము బిడ్డకు దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి బిడ్డకు, మంచి జ్ఞాపశక్తి దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన తల్లి ఎంతగానో ప్రయాసపడుతూ బిడ్డ కొరకు ప్రభా మరి నాయన పోయిన సంవత్సరం నాయన తండ్రి నాయన మీరు ఎరిగి ఉన్న దేవుడు, మీరు చూచి ఉన్న దేవుడు తండ్రి ప్రభా. మరి నాయన మరి ఈ సంవత్సరంలో బిడ్డ మరి చదువులో మరి ఎక్కడ జాయిన్ చేయాలో ఏమిటో అన్ని సమస్తాన్ని మీ చిత్త ప్రకారం జరిగించి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా తండ్రి. చదువులో ఇంకా ముందుకి నాయన బిడ్డ వెళ్ళటానికి ప్రభా నీ అందుమైన భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బిడ్డ నాయన ముందుకి ఆయన సాగటానికి ప్రభా నేను స్తుతించడానికి, పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి బిడ్డకు ప్రభా విశ్వాసంలో నాయన తల్లి కట్టి మరి నాయన విశ్వాసంలో బలముగా నాయన ఎదుగుటకు సహాయం చేయండి. మీ కృపతో బిడ్డను నింపండి ప్రభా. ఇదిగో సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవా, మరొక నూతన సంవత్సరాన్ని బిడ్డకి దయా కిరీటం ఇచ్చినందుకు వందనాలు. సంవత్సరంలో జరుగుచుండగా ప్రభా నాయన నీ కార్యములు నాయన ఇదిగో తండ్రి నా ప్రభా నీవు నాయన కార్యములు జరిగిస్తున్న దేవుడు, మహిమ పొందుతున్న దేవుడు గనక ఆ బిడ్డను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించండి, దీవించండి. అదేవిధంగా నాయన పద్మాని తన వర్తమాన్ మదన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాయన మదన్ గారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని అనుగ్రహించండి ప్రభా. ఆయన శరీరంలో ప్రతి బలహీనతను తెలియపరచండి. ఆయనకి కూడా రక్షణ కలిగి చేయండి అయ్యా తండ్రి. నాయన నీ సన్నిధిని ఆయన తెలుసుకుని వాడుగా వాక్యాన్ని ప్రభా తన హృదయంలో
ప్రభా నాటింపచేయమని అడుగుచున్నాను తండ్రి. కుటుంబం అంతా నీ సన్నిధిలో నాయన ప్రార్థించుకోవటానికి సహాయం చేయండి నాయన. అక్క కూడా వారికి పరిచర్యగా కుటుంబంలో నాయన మరి సహకారంగా ఉండటానికి మీ కృపనిచ్చారు నాయన. నీకు వందనాలు తండ్రి. ఆ గృహం చుట్టూ మీ పరిశుద్ధ కంచి వేయండి. పద్మ చేసే ప్రతి పనిని కూడా దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో మీరుండి నడిపించమని ప్రభా, ఇదిగో కూడిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ దీని ప్రార్థన వేసే ఉన్నతమైన నామంలో మిక్కిలి వినంటూ ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆధిక్యత ధన్యత ప్రభావ మాకు ఇచ్చిన విధానం కొరికి వందనాలు తండ్రి. బలహీనము ప్రభా తండ్రి నాయన నీటి బుడగ వంటి మా జీవితం అని ప్రభా మీరు మరొకసారి మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ప్రభా గుర్తు చేసినారు ప్రభా. నాయన తమ్ముడు నాయన ఎంతగానో ప్రభా తండ్రి కుటుంబాన్ని ప్రభా తండ్రి నాయన అక్కలని ప్రభా తమ్ముళ్ళని ప్రభా అందరినీ కూడా ప్రభా మాట్లాడుతూ ఉండేవాడు నాయన తండ్రి. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నాయన తన పరిస్థితులను బట్టి ప్రభా అనేక సార్లు నాయన మాతో కలవలేకపోయినప్పటికీ ప్రభా తండ్రి తన హృదయంలో బంధువులు రక్త సంబంధులు అనేటువంటి తండ్రి ఆశ తన హృదయంలో ఉండేది నాయన తండ్రి. అట్లాంటి తమ్ముడిని దినాన్న ప్రభా మేము కోల్పోయినామని ప్రభా ఒప్పుకుంటున్నాం తండ్రి. అయినప్పటికీ ప్రభా మీ సన్నిధిలో చేరాడని ప్రభా నమ్మి విశ్వసిస్తున్నాం ప్రభా తండ్రి. మా జీవితం ఏపాటిది ప్రభా తండ్రి. మేము తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి అల్పులమని ప్రభా నీటి బుడగ వంటి మా జీవితం అని ప్రభా మీరు తండ్రి గుర్తు చేస్తున్నారు. మానవ జీవితము క్షణపాటిదని తండ్రి నాయన తండ్రి. అది ప్రభా ఎంతగానో ప్రభా గాలి వీచగది లేకపోవునని ప్రభా అనేకమైనటువంటి జీవం కలిగిన మాటల ద్వారా మాట్లాడే దేవుడు ప్రభా. మీరెంతైనా నమ్మదగినటువంటి దేవుడు ప్రభా తండ్రి. నాయన తమ్ముడిని ప్రభా మీ మహిమలో చేర్చుకున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం విడవబడినటువంటి ఆ కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ముఖ్యంగా తండ్రి కుటుంబంలో ప్రభా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండగలిగినట్లు తండ్రి నాయన మమ్మల్ని అందరినీ మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా తండ్రి. మీరు ప్రేమమయుడైన దేవుడు, శత్రువుని సహా ప్రేమించినటువంటి దేవుడు తండ్రి. మిమ్మల్ని సిలువ వేస్తున్నప్పుడు ప్రభా తండ్రి మీరు మాట్లాడిన మాట ప్రభా తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు కనుక క్షమించమని అడిగినటువంటి దేవుడు ప్రభా. మిమ్మల్ని బాధించిన వారిని మిమ్మల్ని హింసించిన వారిని ప్రభా మీరు క్షమించినటువంటి దేవుడు ఆయన ప్రభా. అట్లాంటి ప్రేమను మేము కలిగి ఉండాలని తండ్రి మీరు మాట్లాడుతూ వస్తున్న విధానం కొరకు వందనాలు ప్రభా తండ్రి. తమ్ముడు కుటుంబాన్ని ప్రభా మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి నాయన. ఒకరి ఎడల ఒకరం కుటుంబంలో ప్రభా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రభా క్షమించుకునేటువంటి మనస్తత్వం కలిగి ఒకరి ఎడల ఒకరు తండ్రి ఓర్చుకుని ప్రభా తండ్రి నాయన తప్పులు ఉండకపో అయినప్పటికీ నీ ప్రభా ఒకరినొకరు ప్రేమించుకునే మనస్తత్వం తండ్రి క్షమించుకునే మనస్తత్వం తండ్రి కుటుంబంలో ఉండాలని ప్రభు మరొకసారి గుర్తు చేస్తున్నారు ప్రభా నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన తండ్రి. తమ్ముడు కుటుంబంలో ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసి మేఘనాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. బిడ్డంతో తండ్రి ప్రభా తండ్రి కొరకై తండ్రి నాయన పరితపిస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది నాయన తండ్రి. నాయన ఆ బిడ్డను మీరే వాదార్చండి ప్రభా. ఆ బిడ్డ జీవితాన్ని ప్రభా మీరు భద్రపరచండి ప్రభా తండ్రి. లేని లోటు మీరు తీర్చండి తండ్రి. పరలోకపు తండ్రివిగా ప్రభా మీరు ఆ బిడ్డను ఆదరించి ధైర్యపరచమని వేడుకుంటున్నాం నాయన. సహాయం దయచేయండి, కృప చూపించండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్న విధంగా తండ్రి కుమారుడు కూడా తండ్రి వివాహం కొరకై ఉంటున్నాడు ప్రభా. అత్త కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. కుటుంబ పరిస్థితులను బట్టి బిడ్డలు తండ్రి నాయన కలవరానికి తండ్రి ఏ విషయంలో కూడా ప్రభా వారు చెదిరిపోకుండా మీ ప్రేమలో ఐక్యపరచబడి ఉండగలిగినట్లు కృప చూపించండి తండ్రి నాయన. మీకు వందనాలు తండ్రిని కోల్పోయినటువంటి ఆ కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన
తండ్రి జ్యోతిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభు. నాయన తనలో కూడా తండ్రి నాయన మీ కృప మీ కనికరం తనకు కూడా దయచేయండి తండ్రి. నాయన తండ్రి జీవించినంత కాలం ప్రభు ఐక్యత లేదు, ప్రేమ లేదు ప్రభు. ఒకరికొకరు తండ్రి నాయన తండ్రి నాయన ప్రేమ లేని జీవితాలు జీవించారని ప్రభు తండ్రి వింటున్నాం ప్రభు. మీరే జ్ఞాపకం చేసుకునండి. తిరిగి తండ్రి తన హృదయాన్ని కూడా ప్రభు మీ వైపుకి ఆకర్షించుకునండి. మీ కృపలో భద్రపరచండి ప్రభు. ఆ విధంగా తండ్రి ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రభు మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం. కృప చూపించండి తండ్రి. తమ్ముడు భగవాన్ రాజు విషయమే వందనాలు ప్రభు. భగవాన్ రాజుని కూడా ప్రభు నాయన తండ్రి ఆ వ్యసనం నుంచి విడిపించండి ప్రభు. తండ్రి నాయన ప్రేమ కలిగినటువంటి కుటుంబంగా ఆ కుటుంబాన్ని ప్రభు మీరే జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాం. భార్య బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. తన వ్యసనాన్ని బట్టి తను దూరపరచకుండా ప్రభు ప్రేమించి ప్రభు తండ్రి సరి చేయబడగలిగినట్లు కృప చూపించమని వేడుకుంటున్నా. ఆ కుటుంబాన్ని కూడా మీరే ఆదరించండి ప్రభు. ప్రేమ ఐక్యతలో కట్టమని దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం ప్రభు. తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. విధంగా సునీత కొరకే వందనాలు ప్రభు. సునీత కూడా ప్రభు ఎంతగానో గుండె చెదిరిందిగా ఉంటుంది ప్రభు. ఆ బిడ్డ తిరిగి మరలా హాస్పిటల్ అడ్మిట్ అయింది తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కృప చూపించినారు తండ్రి. బిడ్డను తిరిగి స్వస్థపరిచి గృహానికి చేర్చినందుకు వందనాలు ప్రభు. బిడ్డ తండ్రి అన్న కొరకై తండ్రి ఎంతగానో గుండె పగిలిందిగా ఉంటుంది ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించండి ప్రభు. తన్ను కూడా మీరే ధైర్యపరచండి తండ్రి. ఆ కుటుంబంలో ప్రభు మీ కార్యాలు జరిగించమని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను. సునీతాన్ని బలపరచండి, మంచి ఆరోగ్యవంతురాలుగా ఉంచండి నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విధంగా ప్రభు మీరు తండ్రి నాయన కుమారరాజుని ప్రభు మీరు తండ్రి మీ మహిమలో చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విడవబడిన కుటుంబాన్ని మరొకసారి మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను. ఆదరించండి తండ్రి. కుమారుడి వివాహం కొరకు, కుమార్తె ఆదరణ కొరకు ప్రభు, భార్య ఆదరణ కొరకు మీరే జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించినటువంటి దేవుడు, మమ్మల్ని మేము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఈర్ష్య కపటం ద్వేషాల నుంచి దూరంగా ఉండాలని ప్రభు మీరు మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చినటువంటి సమయం కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్య కృపగల నామమున ఆదరించే నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. సో మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో కుమారి వాక్య పరిచయం చేస్తారు. ఆరాధనలోకి వెళ్దాం. మనం ఆరాధనలో అందరూ కూడా సహకరించండి. మనం టైం లేదు ఇంకా మనకి. ఆరాధనలోకి వెళ్ళి తర్వాత కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. ఆరాధించుకుందామండి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభు ఈ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలు పాపక్షమా. మనం రెండు హస్తాలు దేవుని వైపు చూపించి మనం ఆరాధించుకుందామండి. దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం
స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహాగణుడా, మహోన్నతుడా, సృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, దేవారాజా మీకే వేలాది కోట్లాది వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య, యేసయ్య గొప్ప దేవుడివి తండ్రి. ఆకాశం మీ సింహాసనం తండ్రి ప్రభా, భూమిని మీ పాదపీఠంగా ఉన్నందుకు మీకు స్తోత్రం తండ్రి. అది అంత మీరై ఉన్నారు యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. సృష్టి యావత్తు తండ్రి ప్రభా యేసయ్య మీకు లోబడుతుంది తండ్రి ప్రభా యేసయ్య. అంత గొప్ప దేవుడివి తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, మరి మేమైతే తండ్రి ప్రభా యేసయ్య ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా ఆవిరి లాంటి వాళ్ళం తండ్రి ప్రభా. అయినప్పటికీ తండ్రి ప్రభా, మీరు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మీలా ఎవ్వరు ప్రేమించలేరు ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా, మేము పాపులుగా ఉండగానే తండ్రి ప్రభా మా కొరకు తండ్రి మీ ప్రాణాల్ని పెట్టిన దేవుడివి తండ్రి ప్రభా. ఆ కలువరి సిలువలో తండ్రి ప్రభా యేసయ్య మీ శరీరాన్ని దున్నబడి తండ్రి ప్రభా, తండ్రి ప్రభా రక్తాన్ని తండ్రి ప్రభా యేసయ్య నదుల్లాగా తండ్రి ప్రభా అది ప్రవహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవా. నా తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా శరీరంలో తండ్రి ప్రభా యేసయ్య మీరు మా పాపాల కొరకు తండ్రి ప్రభా యేసయ్య తండ్రి దున్నబడ్డారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రభా ఉమ్ము వేయించుకున్నారు తండ్రి ప్రభా, అయినప్పటికీ తండ్రి ప్రభా మాట మాత్రం మీరు మాట్లాడలేదు ప్రభా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. మేం పొందాల్సిన శిక్షని తండ్రి ప్రభా మీరు మా కొరకు వేసుకున్నారు ప్రభా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవా. నా తండ్రి ప్రభా ఇంత గొప్ప దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా యేసయ్య మాలో ఏ మంచితనం లేదు ప్రభా. ఈ రోజు కూడా ఇలా హ్యాపీగా ఉన్నాము అంటే తండ్రి ప్రభా కేవలం నీ కృప, నీ ప్రేమ తండ్రి ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా, నీ ప్రేమకై కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య ఇలా తండ్రి ప్రభా చిన్న మందగా కూడుకొని తండ్రి ప్రభా నేను స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఇచ్చిన తండ్రి మహా సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య మాలో తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రి స్వస్థతలు దయచేస్తూ నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు చూపిస్తున్న కాపుదల భద్రతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మా అవసరతల్లో అక్కర్లు తీర్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య మరి తండ్రి ప్రభా కుమారన్నను కూడా తండ్రి ప్రభా మీరు తీసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య సునీత అంటే తండ్రి ప్రభా, తండ్రి ప్రభా మాలో తండ్రి ప్రభా మళ్ళీ మా మధ్యకు మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీకి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా చిన్న బిడ్డల చుట్టూ తండ్రి ప్రభా మా చుట్టూ మీ కంచి కాపుదల భద్రత క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి ప్రభా క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా రావడానికి మీకు కృప చూపిస్తున్న దేవా రాజా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి తండ్రి ప్రభా యేసయ్య పిల్లగానే పలికే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. ఇంత గొప్ప ప్రేమ మైడివి తండ్రి ప్రభా, మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి ప్రభా. ఈ కొద్ది స్తుతి అర్చన యేసు పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్ సాంగ్ మన మధ్యలో కవిత పాడిన తర్వాత బైబిల్ రీడింగు మల్లిక చదువుతుంది. అందరూ కూడా మరి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతుంది. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. బైబిల్ పట్టుకుంటుంది, మన హస్తాల్లో బైబిల్ పట్టుకుని బైబిల్ పాట పాడు. పఠింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day,
It will help you all the way. Oh, the best book to read is the Bible. గలతియన్స్ 4:1-31 వరకు మన మధ్యలో మల్లిక చదివి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవాది దేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వందనాలు. గలతీలు అధ్యాయము 4వ అధ్యాయము 1-31 వరకు చదువుకుందాము. మరియు నేను చెప్పేదనేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్న పాలుడనయ్యున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకును లోబడిన దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టిన మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారమని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందుకు నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారనై ఉన్నారు. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠములు తట్టు మరలా తిరుగునేలా మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సాహ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోయనే అని మిమ్మును గూర్చి బాధపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరు నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము వస్తుందా? మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనా లేదు. కానీ దేవుని దూత వలె క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కనులను ఓడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిని. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు. మీరైతే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివేయ కోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపమును మీ యందున్నప్పుడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి గోరువారులారా, మీ ధర్మశాస్త్రమునకు వినుట లేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, 2 కుమారులు అబ్రహాముకు కలిగిదనని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి పుట్టినవాడు శరీర ప్రకారమును పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి.
ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, ధ్యాసములో ఉండుటకు పిల్లలు కనెను, దాస్యములో ఉండుటకు పిల్లలను కనెను. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమున్న ఎరుషలేము దాని పిల్లలతో కూడా దాని యందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలు సంతోషించును, ప్రసవ వేద పడిన దాన బిగ్గరగా కేకల వేయును. ఏలయనగా పెనిమిటి గల దానికి పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాని ఎలాగా హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనము చెప్పినది, దాసి దాని కుమారుని వెళ్ళగొట్టును, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండును. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఫ్యామిలీ. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనం మధ్యలో మరి వాక్య పరిచర్యకి మనం సిద్ధంగా ఉన్నాం కదా. సురేష్ వాక్య పరిచర్య చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. సో మన మధ్యలో పెర్సి అక్క చిన్న ప్రేయర్ చేసి మనం డైరెక్ట్గా మరి సురేష్ కప్ చెప్దాం. పెర్సి అక్క ఉన్నారా? ఓకే, రాకేష్ చేస్తున్నాను ఒక్క నిమిషం. మాట్లాడటానికి నువ్వు మాతో మాట్లాడే సమయం రాజా, నీకు స్తోత్రములు అయ్యా. మమ్మల్ని మేము సిద్ధపరచడానికి, మన హృదయంలో మేము సిద్ధపరచడానికి, నీ వాక్యంలో నుంచి మేము వినటానికి మమ్మల్ని కృప చూపమని మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాము. వాక్యము చెప్పుచున్న అన్నని తండ్రి నీ చేతిలో సమర్పించుకుంటున్నాము. నీ శిలువ చాటును మరుగుపరచండి అయ్యా. ఈ సమయాన్ని అంతటిని తండ్రి అయ్యా చెప్పుచున్న తండ్రి వాక్యము తండ్రి చెప్పుచున్న అన్నని వినుచున్న మా అందరికి తండ్రి నీవు నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని అయ్యా మమ్మల్ని మీరు నడిపించమని వేడుకొంచు. స్తుతి స్తోత్రములు ఘనత మా ప్రభావాలు నీకు అర్పించుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఈ సమయాన్ని మన సురేష్కి ఇస్తున్నాను. ఓకే, నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్ అండ్ ఆపర్చునిటీ. ఈ టైం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ పెడతాను మీరు. సో యా, అండ్ సారీ, కొన్నిసార్లు నేను మిస్ అవుతున్నాను. మరొకసారి దానికి క్షమాపణ చెప్తున్నా. చాలాసార్లు మీటింగ్ మిస్ అవ్వను, ఆడియో పెట్టుకుంటాను. కొన్ని పనులు సాటర్డే మార్నింగ్ కనుక ఆ రోజే పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ పనులు చేసుకుంటూ ఉంటా, వింటూ ఉంటా. బట్ ఎనీవే, ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్దాము. నేను ఈరోజు పిక్ చేసుకున్నది డానియల్ నుంచి, దానియేలు గ్రంథం నుంచి. డానియల్ చదువుతా ఉన్నా ఈ మధ్యలో. మా ఇక్కడ లోకల్ మా వెనస్డే బైబిల్ స్టడీ ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో డానియల్ స్టార్ట్ చేస్తున్నాము. సో అలాగా డానియల్ చూద్దామని స్టార్ట్ చేసిన అలాగా. సో ఆ పోర్షన్ని నుంచి మనం స్టార్ట్ చేద్దాము, డానియల్ ఒక నుంచి. బట్ ఆ డానియల్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొంచెం ఇంట్రొడక్షన్ చూస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే,
డానియల్‌లో ఒక 12 చాప్టర్స్ ఉంటాయి. సో, దాన్ని 2 పార్ట్స్‌లో మనం డివైడ్ చేస్తే ఫస్ట్ 6 చాప్టర్స్ మళ్ళా నెక్స్ట్ 6 చాప్టర్స్ ఉంటాయి. సో, ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొదట 6 అధ్యాయాలు చాప్టర్స్ ఏంటంటే సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. ఆ చాప్టర్స్ మనకి డానియల్ బాగా సింహపు బోన్లో వేయటము, ఇంకా ఇంకా అది అగ్నిగుండంలో వేయటము, ఆ స్టోరీస్ అన్నీ ఉంటాయి అవి. సో ఫస్ట్ 6 చాప్టర్స్ ఏంటంటే సండే స్కూల్ పిల్లలకు కూడా బాగా తెలుస్తాయి డానియల్. బట్ నెక్స్ట్ 6 చాప్టర్స్ ఏంటంటే 7 to 12 ఏంటంటే పెద్దోళ్ళు కూడా చదవరు దాన్ని. అలాగుంటుంది కొంచెం ఎక్స్ట్రీమ్ 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి బుక్ ఆఫ్ డానియల్లో. సో పెద్దోళ్ళు కూడా తెలీదు, ఎందుకంటే దాంట్లో కొన్ని విజన్స్, ప్రాఫెసీస్, డానియల్ భక్తుడు దేవునితో సాంగత్యం కలిగి నడిచినప్పుడు ఆయనకి కొన్ని డ్రీమ్స్, కొన్ని విజన్స్, ప్రాఫెసీస్ వచ్చినవి అవన్నీ ఆయన రాస్తాడనమాట. సో ఎనీవే, జస్ట్ స్మాల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంట్రొడక్షన్. బట్ ఈరోజు వాక్య భాగం చాప్టర్ 7, డానియల్ చాప్టర్ 7 ఒక్కసారి చూద్దాం మనము. వర్స్ నంబర్ 9 నుంచి నాకు శిరీష హెల్ప్ చేస్తుంది, మీకు తెలిసిన తెలుగు ప్రాబ్లం కనుక. డానియల్ చాప్టర్ 9, సారీ చాప్టర్ 7, చాప్టర్ 7 9 నుంచి 14 వరకు చదువుదామండి. ఇంకా సింహాసనములను వేయట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము మహిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గుర్రబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటలు నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండవలెనని ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. రాత్రి కలిగిన దర్శనము వలన నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషల మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. నేను ఇంగ్లీష్లో ఒక్కసారి చదువుతానండి, మీరు కూడా ఒక్కసారి వాక్యంనే ఫోకస్ చేయండి. నేను చెప్పేది తక్కువ ఉంటుంది, వాక్యమే మనం రీడింగ్ ఎక్కువ చేస్తాము, దాన్ని మీరు ధ్యానిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. As I looked, thrones were set in place and the Ancient of Days took his seat. సో Ancient of Days అని ఉంది, మహావృద్ధుడు అని తెలుగులో ఉంది. మన యెహోవా దేవుని గురించి, దేవాది దేవుడి గురించి ఆయన అక్కడ జడ్జ్మెంట్ సీట్లో కూర్చున్నప్పుడు. His clothing was white as snow, the hair of his head was white like wool. His throne was flaming with fire and its wheels were all ablaze. A river of fire was flowing, coming out from before him. Thousands upon thousands attended him. 10,000 times 10,000 stood before him. The court was seated and the books were opened. So ఇక్కడ ఆయన జడ్జ్మెంట్ కూర్చున్నప్పుడు ఆ బుక్స్ అన్నీ ఓపెన్ అయినాయి అనమాట. 11 నుంచి చూద్దాం. Then I continued to watch because of the boastful words the horn was speaking. I kept looking until the beast was slain and its body destroyed and thrown into the blazing fire. The other beast had been
stripped of their authority but were allowed to live for a period of time. 13 ఇక్కడ వరకు ఏంటంటే ఒక మృగం గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క నిమిషం అది చెప్తాము మృగం గురించి. 13 In my vision at night I looked and there before me was one like a son of man కమింగ్ ఫ్రమ్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్. ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఇక్కడ జీసస్ క్రైస్ట్ గురించి సెకండ్ కమింగ్ గురించి రాస్తున్నారు, యేసుక్రీస్తు గురించి. హీ అప్రోచ్డ్ ద ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే దేవాది దేవుడు యెహోవా దేవుడి దగ్గరికి ఆయన వెళ్తున్నారు. వాజ్ లెడ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. He was given authority, glories, and sovereign power. All people and nations, men of every language worshipped him. సో అందరూ అన్ని లాంగ్వేజెస్ అన్ని నేషన్స్ వచ్చి ఆయన వర్షిప్ చేస్తున్నారు ఎవరిని, యేసుక్రీస్తుని. హిస్ డొమినియన్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. సో ఇక్కడ ఆయన కింగ్డమ్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్, అది ఎప్పటికీ తొలగుద్ది. దట్ విల్ నాట్ పాస్ అవే అండ్ హిస్ కింగ్డమ్ ఈజ్ ద వన్ దట్ విల్ నెవర్ బి డిస్ట్రాయిడ్. శాశ్వతమైన రాజ్యము జీసస్ యేసుక్రీస్తు రాజ్యము. సో ఇక్కడ ఈ చాప్టర్ నేను అంతా యాక్చువల్గా అంతా టైం గురించి అంతా చదవలేదు, కానీ చాప్టర్ 7 మీరు తర్వాత మేబీ కావాలంటే నేను అన్ని వర్సెస్ కూడా పెడతాను. చాప్టర్ 7 మీరు చదవండి తర్వాత. సో ఇది ఏంటంటే డానియల్కి ఒక డ్రీమ్ వస్తుంది అనమాట. డ్రీమ్లో షార్ట్ చేసి చెప్తున్నాను. ఆ డ్రీమ్లో 4 మృగాలు కనిపిస్తాయి. సో మృగాలు ఒక్కొక్క తర్వాత ఒక్కొక్క మృగం వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్తది వస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఆ మృగము ఏంటంటే నేషన్స్ అండ్ కింగ్డమ్స్ గురించి ఉంటుంది అనమాట. ఫస్ట్ మృగం ఏంటంటే దేనికి సాదృశ్యంగా చూపించారంటే బైబిలోన్ కింగ్డమ్ అనమాట. నెబుకద్నేజర్ ఆ టైంలో, డానియల్ టైంలోనే నెబుకద్నేజర్ స్థాపించిన బాబిలోన్ కింగ్డమ్ గురించి ఫస్ట్ మృగము. సెకండ్ మృగమే డానియల్ టైంలోనే ఆయన సెకండ్ కింగ్డమ్ కూడా చూస్తాడు. పార్సీ దేశము, డేరియస్, సైరస్, వీళ్ళు. ఇప్పుడు ఈరోజు సైరస్ని సింపుల్గా చెప్పాలంటే ఇరాన్. పర్షియా దేశం అంటే ఈరోజు ఇరాన్ అనమాట. ఈరోజు ఇలాగున్నారు కానీ బట్ ఒక టైంలో దే వర్ ద మోస్ట్ ద స్ట్రాంగెస్ట్ కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్. బబిలోను అస్తమించిన తర్వాత పర్షియా వస్తుంది అనమాట. పర్షియా కింగ్డమ్ వస్తుంది. పర్షియా కింగ్డమ్ తర్వాత మూడో మృగం గురించి ఏంటంటే రోమా మన యేసుక్రీస్తు చనిపోయిన సమయంలో రోమన్ కింగ్డమ్. రోమన్ కింగ్డమ్ తర్వాత 4వ మృగం గురించి చెప్తారు. ఏంటంటే అది ఇంకా జరగలేదు అనుకుంటా, బట్ 4వ మృగము అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ కింగ్డమ్ వస్తుంది అని ఇలాగా ఈ చాప్టర్ 7 అంతా అలాగ 4th కింగ్డమ్. సో ఈ కింగ్డమ్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పుడు రోమా వరకు మనం మాట్లాడుకున్నాం. రోమా తర్వాత మనం చూస్తున్న సమయంలో ఇంకా అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చినాడు. తర్వాత బ్రిటిష్, మనకు తెలిసింది బ్రిటిష్. ఆ టైంలో మన ఇండిపెండెన్స్ టైంలో అంత వరల్డ్ అంతటి మీద ఆధిపత్యం ఎవరిదంటే బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తర్వాత ఎవరంటే అమెరికా. ఈరోజు మనం సజీవంగా ఉన్న సమయంలో అమెరికా నడుస్తూ ఉంది. ఇలాగా ఇప్పుడు వాళ్ళు ఆధిపత్యం కోసం ఏదో చేస్తూ ఉంటారు. వీళ్ళని అక్కడ అన్ని ఎలాగా ఉంచుకోవాలా, ఎవరిని తగ్గించాలా, ఎలా తగ్గించాలా. సో ఇవన్నీ కింగ్డమ్స్ నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకో కింగ్డమ్ వస్తుంది. బట్ లాస్ట్కి శాశ్వతంగా ఉండే కింగ్డమ్ ఏంటంటే దేవుని రాజ్యము, దేవుని కింగ్డము, యేసుక్రీస్తు రాజ్యము. సో ఏంటంటే శాశ్వతమైన రాజ్యము. ఇది ఎప్పటికీ నశించని రాజ్యం అన్నట్టు. ఈ రాజ్యం గురించి ఈరోజు నా టాపిక్ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు కింగ్డమ్ గురించి మనము కొన్ని వర్సెస్ చదువుకుందాము, ధ్యానిద్దాము. ఈ రాజ్యంకి మనం ఎలాగ సిద్ధపడాలి. ఇప్పుడు మనం ఈరోజు గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో ఉన్నాము. సో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది. మనము పండగగా మనం చేసుకోవచ్చు, మంచి మీటింగ్ వెళ్ళొచ్చు, చర్చ్కి వెళ్ళొచ్చు. బట్ దానికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ రావటము, చనిపోవటము, మళ్ళా తిరిగి లేచిన తర్వాత మొదటి రాకడ అయిపోయింది. ఇప్పుడు రెండో రాకడికి ఆయన కింగ్డమ్ సిద్ధపడతాం. సో ఇంపార్టెంట్ దీంట్లో ఈ ఫెస్టివల్ టైంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్లో ఏంటంటే
ఒక రాకడ అయిపోయింది, రెండో రాకడికి ఎలా సిద్ధపడాలి, కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ జీసస్ ఏంటి. సో దానికోసము అదొక మంచి ఈ టైంలో మనము ఈస్టర్ టైంలో మనము మెడిటేట్ చేయొచ్చు. మంచి టాపిక్ ఇది. సో కింగ్డమ్ ఆఫ్ జీసస్ కింగ్డమ్ గురించి మనము చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి మనము ధ్యానించాలి, దానికి సిద్ధపడాలి. ఎందుకంటే మనము చూస్తున్నాము మన ఫ్యామిలీలో ఈరోజు ఈ వారంలో మనము మరణం చూసాము. శిరీష మొన్న లాస్ట్ ఫ్యూ వీక్స్లో శిరీష ఫ్యామిలీలో మరణమైంది. ఆయన కూడా 70sలో ఉన్నారు. 60s 70 69 70లో ఆయనే వెళ్ళిపోయారు. ఇంకా మా నాన్నతో మాట్లాడుతున్నప్పుడు బిలాయిలో మాకు బాగా క్లోజ్ ఉన్న ఫ్యామిలీస్లో 3-4 ఒకే టైంలో. సో ఏంటంటే ఇవన్నీ మనము డెత్ గురించి వింటున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ మనం నెక్స్ట్ డేకి మర్చిపోతాము, నెక్స్ట్ వీక్కి మర్చిపోతాము. కానీ ఏంటంటే మన లైఫ్ మనం అనుకున్న దానికంటే చాలా షార్ట్. మనము 60 70 80 ఇయర్స్, పోనీ 100 అనుకోండి, 90 అనుకోండి, అయినా కూడా షార్టే. మనం అనుకుని నిజం చెప్పాలంటే మనం ఏం చేస్తున్నామో లైఫ్లో అన్నది తెలుసుకునే లోపులో సగం జీవితం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా సగం జీవితంలో మనం కొన్ని నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉంటాయి. కొంతమంది దౌర్భాగ్యం ఏంటంటే లాస్ట్ వరకు తెలియదు కొంతమందికి. సో అలా ఉండకుండా మనకేంటి దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనం బైబిల్ ఎందుకు చదువుతున్నామంటే దాంట్లో అన్నీ మనం చదవలేము, ఒక్కొక్కసారి మనం లైన్ బై లైన్ చదవలేము, కానీ దాని ఎసెన్స్ మనం నేర్చుకోవాలా. దాంట్లో మెయిన్ ఏంటి, ఎసెన్స్ ఏంటి, దాన్ని మనం ఎలాగ సిద్ధపడాలా అని మనము దాంట్లో నుంచి నేర్చుకోవాలా. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, మనం ఎలాగ సిద్ధపడాలా. సో కింగ్డమ్ గురించి, రాజ్యం గురించి మనం ఎలాగ సిద్ధపడాలా, ఆ కింగ్డమ్ ఏంటి, శాశ్వతమైన కింగ్డమ్ ఏంటి, కొన్ని వర్సెస్ మనం చూద్దాము. అగైన్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ వర్సెస్ మీరు మంచిగా చదివితే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఐ విల్ కనెక్ట్ ద డాట్, ఐ టు కనెక్ట్ ద డాట్స్. జాన్ 18. యోహాను 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. So Jesus said, my kingdom is not of this world. If it were, my servants would fight to prevent my arrest by the Jews, but now my kingdom is from another place. So my main characteristic ఏంటంటే, ఈ కింగ్డమ్ గురించి మనము దేవుని రాజ్యం గురించి మాట్లాడితే, ఈ రాజ్యం ఏంటంటే ఈ లోకమైన రాజ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ వచ్చినట్టు, రోమన్స్ వచ్చినట్టు, లేకపోతే అమెరికా ఈరోజు ఉన్నట్టు దేవుని రాజ్యం రాదు. ఆ రోజు కూడా జ్యూస్, ఆ రోజున్న ఫరీసీలు, సద్దుకీలు, వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వలేదంటే, వాళ్ళు ఒక రాజ్యం గురించి, ఒక కింగ్ గురించి చూస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా చూస్తున్నారు, కింగ్ గురించి చూస్తున్నారు. బట్ వాళ్ళ ఇహలోకమైన కింగ్డమ్ గురించి చూస్తున్నారు. ఎవరైనా డేవిడ్ లాగా వచ్చి మళ్ళా ఆ కింగ్డమ్ని చూస్తారు, మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు, మాకు విడుదల, రోమన్స్ నుంచి విడుదల, అలాంటి కింగ్డమ్ కోసమే చూస్తున్నారు. కానీ దేవుని చూస్తున్నారు, అందుకనే వాళ్ళకి అర్థం కాలేదు. జీసస్ అందుకే క్రూసిఫిక్షన్ చేశారు. బట్ దేవుని రాజ్యం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ద కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో సంబంధించిన దేవునిది రాజ్యం కాదు. ఇంకెందుకు కాదు అని మళ్ళీ ఇంకా కొన్ని వర్సెస్ చూద్దాము. ఎందుకు డిఫరెంట్, ఎందుకు వై జీసస్ కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్ అంటే చూద్దాము. మనము కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఈ కింగ్డమ్ గురించి చూద్దాం. మాథ్యూ చాప్టర్ 5 verse 3. ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్ అండి. మాథ్యూ చాప్టర్ 5, 6 and 7 చెప్పాలంటే, ఒక బైబిల్లో మినీ బైబిల్ అని చెప్పాలంటే మాథ్యూ చాప్టర్ 5, 6 and 7. బట్ ఎనీవే, మాథ్యూ చాప్టర్ 5లో verse 3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో పరలోక రాజ్యము ఎవరిది అంటే,
ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పూర్ ఇన్ స్పిరిట్. సో ఇది వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ రాజ్యం స్థాపించాలంటే మంచిగా మాట్లాడేవాళ్ళు, మంచిగా స్ట్రాంగ్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్లో స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కావాలి. బట్ దేవుని రాజ్యం ఏంటంటే కంప్లీట్గా రివర్స్, డిఫరెంట్. ఏంటంటే పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మలో దీనులు కావాలంట ఈ కింగ్డమ్కి. ఆత్మలో దీనులు ఉన్న వాళ్ళకే ఈ ఈ ఈ రాజ్యము వర్తిస్తుందంట. సో దీనులు అంటే ఆత్మ. దీని ఒక చిన్నగా పాయింట్గా ఏంటో అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ పూర్ ఇన్ స్పిరిట్. మనం చదువుతూ ఉంటాము వాట్ ఈస్ పూర్ ఇన్ స్పిరిట్ అంటే స్పిరిట్లో పూర్ అంటే యు ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ గాడ్. అంటే ఫర్ ఎవ్రీథింగ్ యువర్ డిపెండెంట్. నా శక్తి నా బలము అని మనం అనుకోకుండా ఎప్పుడు దేవుని మీద డిపెండెంట్ ఉన్నదే పూర్ ఇన్ స్పిరిట్. ఇంకా చెప్పొచ్చు బట్ ఐ జస్ట్ స్టాప్ దేర్. సో పూర్ ఇన్ స్పిరిట్ అంటే దేవుని మీద డిపెండెన్స్, బట్ మనల్ని మనం తగ్గించుకుని దేవుని మీద డిపెండెన్స్. సుంకరి పరిశీలు ప్రార్థన, సుంకరి ప్రార్థన, విధేయత. అవును పెద్దమ్మ, అవును. సో పూర్ ఇన్ స్పిరిట్ ఎట్లా అంటే మా పాత పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు. పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఎట్లా అంటే ఒక బెగ్గర్ లాగా అనమాట. మన ఇంటి దగ్గర మన ఇంటి ఎదురుగుండా బెగ్గర్స్ వస్తారు, అడుక్కునే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మార్నింగ్ వచ్చి అమ్మ అమ్మ అంటే మనం ఏదో మనం మిగిలినవి ఇచ్చేస్తాము. మళ్ళా నెక్స్ట్ డే వస్తాడు. ఆయనకి అడగటానికి ఏం సిగ్గేం లేదు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళా ప్లేట్ పెట్టి అమ్మ ఏమన్నా ఉంటే ఇవ్వండి, మనం ఇస్తాము. సో అలాగే పూర్ ఇన్ స్పిరిట్ ఏంటంటే ఎవ్రీ డే డిపెండెంట్ ఆన్ గాడ్. ఈరోజు వచ్చేసింది నాకు దొరికేసింది కాదు, సిగ్గు లేకుండా వెళ్ళి రేపు నెక్స్ట్ డే అడిగేలాగా. అది పూర్ ఇన్ స్పిరిట్ అనమాట. సో నెక్స్ట్ వర్స్ చదువుదామండి. యోహాను 3:5. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Jesus answered, I tell you the truth, no one can enter the kingdom of God again, kingdom of God, kingdom of Jesus, unless he is born of water and the spirit again. So new birth is needed. ఇంకా ఓల్డ్గానే ఉంటే దాంట్లో వెరీ క్లియర్గా రాసేస్తారు, దే కెన్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు టేక్ ఎ న్యూ బర్త్. న్యూ బర్త్ అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సంథింగ్ ఓల్డ్ హ్యాస్ టు గో అండ్ సంథింగ్ న్యూ హ్యాస్ టు కమ్. ఓకే. మళ్ళా మాథ్యూలోనే చాప్టర్ 7 చాప్టర్ 21. ఒక నిమిషం. మాథ్యూ 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven, but the one who does the will of my Father who is in heaven. So అందరూ వెళ్ళారంట. దేవా అంటే అందరూ అన్నవాళ్ళు అందరూ వెళ్ళిపోరంట. ఎవరు వెళ్తారంటే దేవుని చిత్తము ఎవరు జరిగిస్తారో వాళ్ళే ఈ కింగ్డంలో, ఈ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మాథ్యూలోనే మళ్ళీ చాప్టర్ 13 నేను చెప్పినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే వర్సెస్ కొంచెం జాగ్రత్తగా చూడండి. మాథ్యూ 13లో 44 and 45. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.
మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. Yeah. So the kingdom of heaven is like a treasure hidden in a field. When a man found it, he hid it again, and then in his joy went and sold all he had and brought that field. So ఏంటంటే దీంట్లో కీవర్డ్ ఏంటంటే ఆయనకు ఉన్నదంతా అమ్మేసుకున్నాడంట. సో he had to give up everything. 45 Again the kingdom of heaven is like a merchant looking for fine pearls. When he found one of the great value, he went away and sold everything. Again the keyword ఏంటంటే sold everything. అంతా అమ్మేసుకొని ఆ పర్ల్ కోసము ఆయన ప్రయాసపడుతున్నాడు అనమాట. మాథ్యూ మళ్ళీ మాథ్యూ 25 వెళ్దాం. మాథ్యూ 25లో 31 నుంచి 34 వరకు చదువుతాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన యొద్దకు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు ఇంకా చదువునా 34 అంటే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Yeah. When the Son of Man comes in his glory and all the angels with him, he will sit on his throne in heavenly glory. All the nations will be gathered before him. మనం డానియల్లో చదివినట్టు అన్ని నేషన్స్ వాళ్ళు ఆయన దగ్గరికి రావాలి, అన్ని రాజ్యంలో రావాలి, అన్ని ప్రజలు రావాలి. అండ్ హీ విల్ సపరేట్ ద పీపుల్ ఫ్రమ్ వన్ అనదర్ యాజ్ షెపర్డ్ సపరేట్ ద షీప్ అండ్ ద గోట్. సో ఆ షీప్ని గోట్ని ఎలా సపరేట్ చేస్తారో అలా సపరేట్ చేస్తారంటే హీ విల్ పుట్ ద షీప్ ఆన్ హిస్ రైట్ అండ్ ద గోట్ ఆన్ హిస్ లెఫ్ట్. 34 Then the king will say to those on his right, come, you are blessed. So ఒక గ్రూప్ నేమో బ్లెస్డ్. ఆయన ఏమంటున్నాడంటే యు ఆర్ బ్లెస్డ్ పీపుల్ బై మై ఫాదర్, టేక్ యువర్ ఇన్హెరిటెన్స్ ద కింగ్డమ్ ప్రిపేర్డ్ ఫర్ యూ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. సో దేవుని రాజ్యం ఏంటంటే ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇవి తర్వాత క్రియేట్ చేయట్లేదు, సృష్టి చెయ్యక ముందనే ఆయన ఇన్హెరిటెన్స్గా ఆయన ఈ కింగ్డమ్ని రెడీ చేసి పెట్టినాడు అనమాట. ఇట్ ఈస్ ఆల్రెడీ రెడీ. లాస్ట్ వర్స్ చదువుదామండి. 2 తిమోతి 4. 2 తిమోతి 4:1. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయం సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఇక్కడ మనం చూస్తున్నాము యెహోవా దేవుడు ఇంకా యేసుక్రీస్తు, దే విల్ టుగెదర్ హూ విల్ జడ్జ్ ద లివింగ్ అండ్ ద డెడ్. ఆయన జడ్జ్మెంట్ అవుతుంది ఇన్ వ్యూ ఆఫ్ హిస్ అపియరెన్స్ అండ్ హిస్ కింగ్డమ్. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఫైనల్ జడ్జ్మెంట్ ఈ కింగ్డమ్ గురించి చూస్తున్నాము. సో దేవుని రాజ్యము గురించి కొన్ని వర్సెస్ నేను ఇలాగా చెప్తున్నాను. ఈ వర్సెస్ నేను పెడతాను, మీరు ఇవన్నీ వర్సెస్ అన్నీ పెట్టి నేను మళ్ళీ గ్రూప్లో పెడతాను. ఒకసారి చూడండి, మీరు అవన్నీ చదవండి, మళ్ళీ ఇంకోసారి చదవండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాకి అంత లేదు కానీ అది మనం ధ్యానించాలి, అవి ఎందుకు ఏంటి అని మనం ధ్యానిస్తే మనకి డెఫినెట్గా అది అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద టైం అన్న. థ్యాంక్ యూ. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఓకే, మనం క్లోజింగ్ ప్రేయర్కి వెళ్దాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారనుకుంటాను. ఓకే ఓకే క్లోజింగ్ ప్రేయర్ చేసి బ్రాండ్ ఓకే ఓకే. స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి ఆరాధనలకు యోగ్యుడు, పరిశుద్ధుడు 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 నాయన.
వందనాలు. మరి ఒకసారి శనివారం దినమందు ప్రభువా నాయన మా యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో నాయన ప్రభువా అది అంతం వరకు నీవు ఉండి ఆత్మస్వరూపుగా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆరాధన అంతా జరిగించినారు నాయన. వందనాలు. మరి నాయన మరి పాటల్లో సహాయం చేశారు. మరి చిన్న చిన్న బిడ్డలు కూడా నాయన మరి పాటలు పాడారు నాయన. అందుకొరకు వందనాలు. వారు స్తుతించారు, అందుకొరకు వందనాలు ప్రభు. మరి సాక్ష్యాల సమయంలో సహాయం చేశారు. వందనాలు. నీ బిడ్డ నాయన వాడు సురేష్ వాక్యం ఈ వారం ఇవ్వబడి ఉండగా మరి ఆ వాక్యం ద్వారా పరలోక రాజ్యం గురించి కొన్ని విషయాలు బిడ్డ ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఆ రాజ్యం కొరకు మేము ఏ విధంగా సిద్ధపరచబడాలా, ఏ విధంగా మేము తగ్గించుకుని ఉండాలా, అన్ని విషయాలు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు ప్రభు. మరి నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అంత్య దినాల్లో ఉన్నాం ప్రభు. మరి కాలం పరిస్థితి చూస్తున్నప్పుడు మరి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నామని మాకు అర్థమవుతుంది నాయన. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడినట్లుగా మరి నీవు అంతానికి ముందు నీ రాకకు ముందు ఏం జరుగుతాయని శిష్యులు అడిగినప్పుడు కొన్ని విషయాలు మీరు అక్కడ ప్రస్తావించారు. అవన్నీ కూడా నెరవేరుతున్నవి నాయన. అందుకొరకు వందనాలు. నీ రాజ్యం కొరకు, నీ రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభు. ఇదిగో దీన మనసు కలిగి ఉండేలాగా ఆత్మస్వరూపులుగా మేముండి ప్రభు నిత్యము నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభా నాయన తండ్రి మరి దీన మనసు కలిగి నిత్యము గోజాడుచు మరి నాయన ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన. వందనాలు వందనాలు ప్రభా. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శాశ్వతమైనవి నాయన. మరి శాశ్వతమైన రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభు. మమ్మల్ని నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, మరి నీతిమంతులుగా ప్రభు, నిందులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన. ఆత్మానుసారమైనటువంటి జీవితాలు మేమందరం కూడా జీవించడానికి సహాయం చేయండి ప్రభు. మరి వందనాలు వందనాలు. ఈ దినము ఇదిగో నిన్న దినము మరి నాయన మొన్న దినము మరి కుమారరాజు నాయన మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు నాయన. మరి ఆయన పరలోకములో నీ సన్నిధిలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభు. విడిచి వెళ్ళినటువంటి తన భార్యను, కుమార్తెను ఆదరించి వారిని నడిపించండి. అలాగే సునీత కూడా మరి గడిచినటువంటి 2-3 దినాల పూర్వం నాయన మళ్ళీ బలహీనరాలై మరి హాస్పిటల్ ఐసీలో అడ్మిట్ అయింది నాయన. మరి తిరిగి స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ ఈ దినము ప్రభు మరి ఆమె మా జూమ్ ప్రేయర్లో పాల్గొనడానికి కృపనిచ్చినందుకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. శిరస్సు నుండి పాదం వరకు ఆమె శరీర అవయవాలన్నీ నీ రక్తంతో కడిగి మంచి ఆరోగ్యం దయచేసి మరి రాబోయే కాలంలో నీకు సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. అలాగే ఇంకా ఎంతో మంది వృద్ధులు ఉన్నారు కుటుంబంలో ప్రభా. వృద్ధాప్యంలో కలిగి బలహీనతల నుండి విడిపించి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. నీకు వందనాలు. చంటి బిడ్డలను జ్ఞాపం చేసుకునండి, యవనస్తులను జ్ఞాపం చేసుకునండి, మధ్య వయస్కు వారిని జ్ఞాపం చేసుకునండి ప్రభా. మరి నాయన మేమందరం కూడా నీ మీద ఆధారపడి బ్రతుకుతుండగా ఎవరికి ఏ అవసరతలు ఉన్న అవసరాలతో అన్ని ఎరిగి తీరుస్తున్నటువంటి దేవుడు నాయన వందనాలు ప్రభా. భయంకరమైన ఎండల్లో మేము వచ్చాం ప్రభా. మరి మార్చి నెల అంతా కాపాడారు, ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టారు వందనాలు. ఈ నెల వచ్చే నెల మరి జూన్ మాసంలో కూడా దాదాపుగా 15వ తారీఖు వరకు ఎండలు ఉంటాయి కనుక వేసవకాలం అంతా అదృశ్యమైన బాహుల కింద మమ్మల్ని అందరూ భద్రపరచండి నాయన. మాకు కావాల్సిన క్షేమాన్ని దయచేయండి నాయన. నీకే మహిమ, నీకే స్తుతి వందనాలు చెల్లిస్తూ నాయన దీన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి ఈవెనింతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన ప్రతి కుటుంబానికి తోడయుండి ఆయన రాజ్యం కొరకు మన అందరిని సిద్ధపరిచి ఆయన రాజ్యములోకి మనల్ని అందరిని తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లాడండి అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బాబా ప్రకాష్. ప్రైజ్ లార్డ్ వదినా. ప్రైజ్ లార్డ్ వదినా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మెర్సిగా. ప్రైజ్ లార్డ్ అక్యా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు కుమార్ రాజు విషయంలో ఆ నైట్ నాకు ఒక కళ వచ్చింది, అది చెప్పడం మర్చిపోయాను. అయితే రేపు ఉదయం చనిపోయే వార్త వస్తుంది అనిపించుకుని ఆ నైట్ నాకు దావీదు నాన్న సువార్త చిన్నమ్మ ఇద్దరు కూడా కల్లో కనబడ్డారు. నాకు ఎప్పుడు కనబడలేదు ఇంతవరకు, ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అసలు ఆ తలంపు కూడా లేదు. అయితే ఆ రాత్రి ఎందుకో దావీదు నాన్న వచ్చాడు నా దగ్గరికి. వచ్చి అమ్మ చిన్నమ్మ హాస్పిటల్లో ఉంది, సిస్టర్ ఫోన్ చేసింది, నర్స్ ఫోన్ చేసింది, రమ్మని చూడటానికి వెళ్దాం రా అమ్మ అన్నాడు. అంటే సరే అన్నాడు నాన్న అన్నాను. ఇద్దరం కలిసి రోడ్డు మీద వరకు వెళ్ళాం. రోడ్డు మీద వరకు వెళ్తుంటే సువార్త చిన్నమ్మ నడిచి వస్తుంది. ఆ నాన్న చిన్నమ్మ వచ్చేస్తుంది కదా అంటే, అయ్యో మరి సిస్టర్ ఎందుకమ్మా అలా ఫోన్ చేసింది బాగోలేదని. సరే అయితే నడు మరి వెళ్ళిపోదాం ఇంటికి అని అంటున్నాడు. వాళ్ళిద్దరూ కూడా కనపడ్డారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. రక్త సంబంధం అంటే ఈ విధంగా ఉంటుంది, ఎవరికన్నా ఆపత వస్తే ఆ విధంగా బయలుపరచబడుతుందా ఏంటి అన్నట్టు. ఆ తెల్లారే ఈ వార్త అలాగా అయ్యింది. భగవాన్ రాజు విషయంలో కూడా కొంచెం ఎవరైనా పట్టించుకుని ప్రేయర్ చేయండి. భగవాన్ రాజు కూడా ఆ తాగుడు వ్యసనాన్ని నుంచి తప్పించబడి కుటుంబంతో ఐక్యపరచబడి ఉండాలని. సరే.